నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు సాగకుండా అడ్డుకున్నది తానే అని అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. ఇంతవరకు చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అనుమానాల్ని మరింత పెంచుతోంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి జల వివాదంపై చర్చలో భాగంగా సంచలన కామెంట్స్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది తానే అని, అక్కడ పనులు జరగడం లేదని, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ అఖిలపక్ష కమిటీని కూడా పంపుదామని ఆయన ప్రకటించారు. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా. తనపై గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. ఈ కామెంట్స్ తో ఏపీలో సీఎం చంద్రబాబు విలన్ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ ని ఖండించే తీరిక చంద్రబాబుకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సీఎం చంద్రబాబు మొదలుకొని ఆ పార్టీ నాయకులు తక్కువ అంచనా వేయడం వల్లే నేడు ఈ దుస్థితి. తెలంగాణ రాష్ట్ర అలాగే రాజకీయంగా తన ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఎలాంటి అస్త్రాన్నైనా ప్రయోగిస్తారనేందుకు సీఎం చంద్రబాబుపై అసెంబ్లీలో చేసిన కామెంట్సే నిదర్శనం. రేవంత్ రెడ్డిని శిష్యుడిగా చంద్రబాబు సాంకేతికంగా కాంగ్రెస్ సీఎం అయినా ఇంకా తమ పార్టీ నాయకుడే అన్నట్లుగా టీడీపీ నేతలు చూస్తున్నారు. అయితే ఇటీవల తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి ఫ్యామిలీతో వెళ్లిన రేవంత్ రెడ్డికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత స్వామివారి దర్శనాన్ని కూడా మంత్రి కేశవ్ దగ్గరుండి చేయించి పంపారు. ఆ మరుసటి రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్తే ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడు కనిపించకపోవడం గమనార్హం. చంద్రబాబు శిష్యుడనే ముద్రతో రాజకీయంగా రేవంత్ రెడ్డి నష్టపోతున్నారు అనేది విశ్లేషకుల మాట. అయితే టీడీపీ మీడియా ఆయనకు అండదండగా ఉండడంతో రేవంత్ కూడా ఆ ముద్రతో సర్దుకుపోతున్నారు. అలాగని చంద్రబాబు టీడీపీ నాయకులు ఊహించినట్లు రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకుని ఊరేగే రకం కాదు. అవసరమైతే తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకాడరని ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. రేవంత్ రెడ్డేమీ చిన్నపిల్లాడు కాదు. చంద్రబాబుతో మైత్రితో లాభ నష్టాలు బేరీజు వేసుకోలేనంత అమాయకుడు కాదు. చంద్రబాబుపై గౌరవాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తూనే అసెంబ్లీ వేదికగా పెద్ద దెబ్బే కొట్టారు. ఇప్పుడు తేలాల్సింది రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇద్దరు సీఎంలు ఏకాంతంగా ఏం మాట్లాడారు అనేది. ఆ పథకాన్ని ఆపాలని కోరడం, తనపై గౌరవంతో ఆపని చంద్రబాబు చేశారని రేవంత్ రెడ్డి వైపు నుంచి స్పష్టత ఇచ్చారు. అవునా కాదా అనేది చంద్రబాబు నోరు తెరిచి చెప్పాలి. 2 రోజులు గడుస్తున్నా చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రేవంత్ రెడ్డి చెప్పిందే నిజమని నమ్ముతున్నారు.